రెండవదిగా 25వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేవుడు ఏం చేస్తాడంటండి? గాడ్ విల్ బికమ్ ఎ టీచర్ అంట. దేవుడు నేర్పిస్తాడంట. దీనత్వం కలిగిన వారికి దేవుడు నేర్పిస్తాడంట. అంటే ఎవరికి దేవుడు నేర్పించడు తెలుసా? నాకు తెలుసు, నాకు వచ్చులే, నేను చేస్తానులే, నాకు ఎవరు చెప్పాల్సిన పనిలే అనే వారికి దేవుడు ఎప్పుడు కూడా నేర్పించడు. దేవుడు ఎప్పుడు కూడా నేర్పించాడు. దేవుడు ఎవరికి నేర్పిస్తాడంటే ఎవరైతే దీనులుగా ఉంటారో. ఇఫ్ యు ఆర్ రెడీ టు లెర్న్ సంథింగ్ దట్ ఈస్ నాట్ లెర్న్డ్, ఏదైతే నేర్చుకోలేదో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటావో, బైబిల్లో వ్రాయబడింది ఆయన తన మార్గమును దీనులకు నేర్పును. దేవుని బిడ్డలారా, వాళ్ళు టీచర్లు నేర్పుతారు, చదువు టీచర్లు చెప్తారు, సంస్కారం పెద్దలు నేర్పిస్తారు, కానీ దేవుని మార్గాలను గురించి దేవుడే నేర్పించాలి. దేవుడే నేర్పించాలి. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక స్త్రీని మీ ఎదుట నేను ఉంచుతాను. మరియా ఏమని దేవుని స్తుతిస్తాదంటే, మరియను గురించి బైబిల్లో లూకాసు వార్త 1:40 అక్కడ మరియ అంటుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. మరియ తనని గురించి ఏమని చెప్తుంది తెలుసా? దీనురాల్ని, నేను ఆయన దాసురాల్ని, నేను దీన స్థితిలో ఉండేటువంటి దీన స్థితి కలిగినటువంటి స్త్రీని అని. మరియ తన పేదరికాన్ని గురించి కాదు, షీఈస్ టాకింగ్ అబౌట్ హర్ హ్యూమిలిటీ. తాను దీన మనస్సు కలిగిన వ్యక్తి అనేటువంటి మాట ఇక్కడ చెబుతుంది. నాకు అనిపించింది, మరియ నిజంగా దీన మనసు ఉంటే మరియకు దేవుడు తన మార్గాన్ని నేర్పించాడా? మరియకు ఎప్పుడైనా నేర్పించాడా? దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2వ అధ్యాయం మనకందరికీ తెలుసు. అక్కడ యేసు ప్రభు మరియా ఆయన శిష్యుల వివాహానికి పిలువబడితే వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. అది మనకు తెలిసినటువంటి విషయమే. అప్పుడు మరియ వచ్చి అడుగుతుంది, ప్రభువా ద్రాక్షారసం అయిపోయిందని చెప్తే యేసు ప్రభు ఏమంటాడు? అమ్మా నాతో నీకేం పని? అందరి ముందర తల్లితో చెప్పిన మాట ఏందండి? అమ్మా నాతో నీకేం పని? ఏం పని అమ్మా నాకు? అందరూ ఉన్నారనుకోండి, ఇంట్లో బియ్యం అయిపోయినాయంటే, అమ్మా నాతో నీకేం పని అంటే ఎట్లుంటుంది? ఏం మాట్లాడుతున్నాను? వండి పెడితే కుండాలు తింటావే అని కోపం వస్తుందిగా ఎవరికైనా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు దేవుని కుమారుడవని నీ దగ్గరకు వచ్చి సహాయం చేస్తావని నీ దగ్గరకు వస్తే ఏమంటున్నావు? నన్ను చూసి ఏమంటున్నావు? తల్లి అని చూడకుండా నీ కోసం నేను అవమానాలు పడినా 9 నెలలు మోసినా నన్ను చూసి ఏమంటావు నువ్వు? అమ్మా నాతో నీకేం పని అంటావా? ఆ మాట అనొచ్చు నువ్వు అనిందండి? అనలే. వెంటనే మరియ క్యాచ్ చేసిందండి. ఆయన మీతో చెప్పున్నది చేయుడనింది. ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి. నేను ఇక్కడ కొంచెం ఓవర్ చేశా, అయిపోయింది, ఆయనకు తెలుసు. ఆయన సమయం ఒకటి ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన చేస్తాడు. నేను తొందరపడ్డా. మరియ ఇక్కడ నేర్చుకోవడానికి రెడీగా ఉంది. మరియ ఎవరు తెలుసా? అందరి ముందర నన్ను అన్నావే అని ఫీల్ కావడంలా, తనకు ఏదో ఒకటి నేర్పిస్తున్నాడు దేవుడు. నేర్చుకోవడానికి రెడీ అయినటువంటి మరియ నేర్చుకునిందండి. అంటే దేవుడు తన సమయంలో ఒకటి జరిగిస్తాడు, అంతవరకు వేచి చూడాలి. దట్ ఈస్ ద లెర్నింగ్ దట్ షీ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ద లార్డ్ ఇన్ జాన్స్ చాప్టర్ 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుడు ఆమెకు నేర్పిస్తున్నాడు, నా సమయంలో నేను పని చేస్తాను. మరియ అంటుంది, ఆయన మీతో చెప్పున్నది చేయండి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దీన మనస్సు ఉంటే దేవుడు నీకు నేర్పిస్తాడు. నీ దగ్గర లేని దాని గురించి దేవుడు నీకు కొన్ని సందర్భాల్లో హార్ష్గా మాట్లాడతారు. దైవ సేవకులైన దేవుడైనా కొంచెం హార్ష్గా ఉంటుంది. టకామని మనకి ఎక్కడో కుచ్చుకున్నట్టు ఉంటుంది. అందరి ముందర శిష్యులు ఉన్నారు, శిష్యుల ముందర బంధువులు ఉన్నారు. పెళ్ళిలో యేసుప్రభు ఏమనాలండి? అమ్మా నువ్వు చెప్పావా? నీ కుమారుని కదా, నా కోసం అడిగావుగా, నేను చేస్తానులే అమ్మా అనలా. నాతో నీకేం పని అన్నాడు. నాతో నీకేం పని? ఆమె దాన్ని ఎలా తీసుకునింది అంటే పాజిటివ్గా తీసుకునింది. దేవుడు నేర్పించే విషయాలు జాగ్రత్తగా వినండి. దేవుడు నేర్పించే విషయాలు కొన్ని చాలా స్మూత్గా దేవుడు మాట్లాడతాడు. రెండవదిగా కొంచెం కఠినంగా మారుతాడు, ఇంకా కొంచెం కఠినంగా మాట్లాడతాడు, వాట్ ఎవర్ ద మెథడ్ గాడ్ యూజెస్, ఒకటి దేవుడు నీకు నేర్పించాలని కోరతాడు. దీనులకు ఆయన నేర్పిస్తాడు మార్గాన్ని గురించి. నీ జీవితంలో ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ టు లెర్న్ హిస్ వేస్, ఆయన మార్గాలను గురించి దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు నేర్చుకునే వ్యక్తివైతే, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీలో ఇది తప్పు ఉంది, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నేనేం చేయలేదు, మా ఇంట్లో వాళ్ళు ఎవరో చేశారు అని తప్పును వేరొకరిపైన వేసావంటే దేవుడు దాన్ని దీనత్వంగా చూడడు.
దీనత్వంగా చూడడు, నీవు గర్విష్టిగా చూస్తాడు దేవుడు. అసలు గర్వం అంటే ఏంటి తెలుసా? చాలా సందర్భాల్లో గర్వం అంటే అసలు చూసి పలకరీరు, నమస్తే పెట్టారు, ఇవి అనుకుంటాం. గర్వం అంటే ఏంటి తెలుసా? అసలు హీబ్రూ భాషలో గర్వం అంటే ఎత్తు అని అర్థం. ఏంటి? హైట్ అని. అంటే హైట్కు గర్వానికి ఏమి సంబంధమో అర్థమే కాదు మనకు కదా. హైట్ అంటే ఏంటి? అది ఎత్తుకు సంబంధించింది, సెంటీమీటర్లు ఉంటుంది. గర్వం అనేటువంటిది ఏంటి? అసలు అర్థమే కాదు, దాన్ని ఎలా మెజర్ చేయాలో అర్థం కాదు. గర్వం అంటే ఏంటి తెలుసా? రూట్ మీనింగ్లో హైట్ అని. అంటే నీకు ఒకటి చెప్పారంటే దానికంటే నేను కొంచెం హైట్లో ఉన్నా, నువ్వు నాకు చెప్పాల్సిన పనిలే. దేవుడు చెప్పినప్పుడు నువ్వు నేర్చుకునే వ్యక్తి అయితే ఎస్ అంటావు, నేర్చుకోలేని వ్యక్తి అయితే దీనికంటే కొంచెం హైట్లోనే ఉన్నా ప్రభా, వద్దులే. దేవుని బిడ్డలారా, దీనత్వం ఉంటే మరియా అందరి ముందర దేవుడు అన్నా కూడా ఆమె ఒకటి నేర్చుకునేది, సమయం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు బీ ఎ లెర్నర్ ఆల్వేస్. ఎప్పటికీ నేర్చుకునే వ్యక్తిగా నువ్వు ఉండు. ఎప్పటికీ నేర్చుకోవాలండి. నీ యొక్క శ్వాస భూలోకంలో ముగించున్నంత వరకు యు మస్ట్ బి ఎ లెర్నర్. ఐ మస్ట్ బి ఎ లెర్నర్. మనకు తెలిసినవి కొంచెమే, నేర్చుకోవాల్సిన బ్రహ్మాండం అంతా ఉంది, విశ్వమంతా ఉంది. దేవుని బిడ్డలారా, నేర్చుకున్న దాన్ని బట్టి గర్వించకు, నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయించకు, నేర్చుకున్న దాన్ని బట్టి చూసి సాటిస్ఫై కాకు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన దేవుడుగా ఉంటూ దీనులకు తన మార్గాన్ని నేర్పిస్తాడు. బీ ఎ లెర్నర్ ఆల్వేస్. దేవుని యొక్క బిడ్డగా నేర్చుకో. ఇంట్లో చెప్తారు చదువుకోరా అని, టీచర్లు చెప్తారు చదువుకోరా అని. అప్పుడే ఎందుకు చదువుకోవాలా అంటే ఏమంటారు తెలుసా? వాళ్ళకంటే, తండ్రి కంటే హైట్, టీచర్ల కంటే హైట్ ఇడు అంటే వాళ్ళకంటే బాగా తెలుసు. లాస్ట్లో టెన్షన్ ఎక్కువైపోయిన తర్వాత ఇంకా ఏం చదవలేక టెన్షన్ ఎక్కువై బాగా తిని పండుకుంటారు. ఎందుకు తెలుసా? టెన్షన్ ఎక్కువ. ఏం చెప్పాలా? ఆల్రెడీ వాళ్ళు చెప్పినా చదువుకోమని చదవాలా? హైట్ ఎక్కువ కదా మనకు, అంటే గర్వం ఎక్కువ అని. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఇది మన జీవితాల్లో మనకు అప్లై చేసుకోవాలండి. పిల్లలు ఏ రకంగా చెప్తే వినరో, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు దాట్, ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి రావు. దేవుని బిడ్డలారా, మరియ దగ్గర నేర్చుకుందాం. మరియ దీనురాలండి. ఎందుకు దీనురాలు తెలుసా? ఆమె దేవుని మార్గాలు నేర్చుకోవడానికి ఇష్టపడినటువంటి స్త్రీ. మూడవదిగా దీనులంటే ఎవరు తెలుసా? 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులు లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. యెహోవా దీనులను ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. దీనులకు దేవుడు ఇచ్చేటువంటిది ఏంటి తెలుసా? తన హస్తాన్ని అప్పగించి పట్టుకొని లేపుతాడు. దీనత్వం కలిగిన వారిని లేపుతాడు. ఎందుకు వాళ్ళు పడిపోయారు? గర్వం ఎక్కువైపోయి తలపైన కళ్ళు వచ్చేసి భూమి మీద నడవక దబీమని కింద పడి ఉంటారండి. వాళ్ళని ఎవరు లేపరు. నీ కర్మరా, నీ వింతేరా అంటారు లోకం. అప్పుడు అలాంటి వ్యక్తిలో దీనత్వం ఎప్పుడైతే చూస్తాడో, అవును ప్రభా నేను తప్పు చేశాను ప్రభా, నా జీవితంలో నేను తప్పు చేసిన మాట వాస్తవమే ప్రభా అని ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో, నువ్వు ఎప్పుడైతే నీ తప్పును గుర్తించి ఎస్ ఐఎమ్ సారీ అని మనుషుల దగ్గర సారీ చెప్పి దేవునికి సారీ చెప్తావో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే తన చెయ్యి చాపి నీకు తన చెయ్యిని ఇస్తాడు, పట్టుకొని లేవనెత్తుతాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీనత్వం అంటే ఏంటి తెలుసా? కాన్ఫిడెన్స్ నీ మీద కాదు, దేవుని పైన ఉంచుకోవడం. కాన్ఫిడెన్స్ నీ పైన కాదు. నేనేదైనా సాధించగలను, నేనేదైనా చేయగలను, నాకెవ్వరు చెప్పాల్సిన పనిలే, నాకు అన్నీ తెలుసు, ఏంది నాకు చెప్తారేంటి, నాకు తెలియదే అంటారు. చూసారా? వాళ్ళ జీవితాల్లో దీనత్వం లేదు. వాళ్ళ జీవితంలో ఒక లెవెల్లో వాళ్ళు ఉంటున్నారు, అంటే వాళ్ళు హైట్లో ఉంటున్నారు. దీనత్వం కలిగిన వారికి దేవుడు తన చెయ్యినిచ్చి లేవనెత్తుతాడు. దేని బట్టి పడిపోయినా వారి జీవితాల్లో దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, మోషే జీవితాన్ని మీదట ఉంచుతాను. మోషే దేవుడు అంటారు, నా ఇల్లంతటిలో సాత్వికుడు, నా ఇల్లంతటిలో తగ్గించుకునేటువంటి వ్యక్తి. అంటే లక్షల మంది ఇశ్రాయేల్లో ఒక మోషేను గురించి మాట చెప్తాడండి, ఒక మోషేను గురించి మాట చెప్తాడు. ఎందుకు మోషే దీనుడు అంటే, ఎందుకు సాత్వికం కలిగిన వాడు అంటే, మోషే మామూలు వ్యక్తి కాదు. అబ్బో 40 సంవత్సరాలు ఏ రకంగా ఉన్నాడు తెలుసా? రాజప్రసాదంలో పెరిగాడు. అంటే తను పెరిగిందంతా, అంటే రాజు ఏం తింటాడో రాజకుమారునిగా ఏమేమి అనుభవించాలో మొత్తం 40 సంవత్సరాలు, 1-2 రోజులు కాదు, 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు రాజప్రసాదంలో ఉండి
సకలమైన విద్యలు నేర్చుకున్నాడండి. సకలమైన విద్యలు నేర్చుకుంటే అప్పుడు మోషేకి ఏమైంది తెలుసా? హైట్ పెరిగింది, గర్వం వచ్చింది. తన ప్రజలను చూడడానికి వెళ్ళాడు. చూడడానికి వెళ్తే ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీని కొడుతుంటే, అరే నా ముందర కొడతావు నువ్వు, నీకెంత ధైర్యం రా? 40 సంవత్సరాల 40 years నా రాజప్రసాదంలో పెరిగా, 40 సంవత్సరాలు పెరిగా, నేను సకల విద్యలు నేర్చుకున్నాను. నీకు కొట్టేది వస్తే కొట్టడంలో కొడితే చచ్చే రకంగా ఎరగొట్టాలో నాకు తెలుసురా అనుకుని మీద పడి వాడిని కొట్టి చంపేశాడు. బైబిల్లో రాయబడింది. ఇది రాజుకు ఫరోకు తెలిస్తే పారిపోయి మిద్యాను దేశంలో తను తలదాచుకోవడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు గర్వములో పెరిగాడు. దీనుడు కానే కాదు, ఎవడైనా కొట్టాడంటే కొట్టి చంపేవాడు. అలా విర్రవీగుతున్నటువంటి మోషేను దేవుడు వాడుకోవాలంటే ఏం చేశాడు తెలుసా? వదిలేశాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగితే 80 సంవత్సరాల వయసులో మండుచున్న పొదలో దేవుడు కనపడి, మోషే రా మోషే, నేను నిన్ను ఫరో ఎదురుకు తీసుకొని పోతానంటే ఏమనాలి? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ పోస్ట్. ఈ ఆర్డర్ని నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా, నేను వెళ్ళి ఇంట్లో స్తుతికుడిగా పెట్టుకుని అనలా. ఏమంటాడు తెలుసా? బైబిల్లో చూడండి ఏమంటాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలున నా ప్రజలను నీ ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలనని. 11. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంత వాడానని దేవునితో అనగా, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఏమంటున్నాడు? ఎంతటి వాడని నేను అన్నాడు. ఎంత అని చెప్పాలా, ఎంతటి వాడని నేను అన్నాడు. ఏం మోషే, నువ్వు ఎంతటి వాడో నీకు తెలుసా? ఈ లక్షల మంది ఇశ్రాయేలీయుల కంటే మోషే బెస్ట్ కాదండి? ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడు. మోషే బెస్ట్ కాదా? మోషే కంటే మించిన, మన భాషలో చెప్తే మొనగాడు ఎవడైనా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడా? హెబ్రీల్లో ఉన్నాడా? లక్షల మంది హెబ్రీలో ఉన్నాడా? మోషేలాగా చదువు, మోషేలాగా సకల విద్యలు నేర్చుకున్నాడు. స్టెఫెను మాట్లాడుతుంటాడు అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో, సకల విద్యలు నేర్చుకున్నాడంట. నేను యూత్ మీటింగ్లో ఒకసారి చెప్పాను, సకల విద్యలు అంటే ఏంటి తెలుసా? సకల విద్యలు అంటే వంట చేయడం, చదువుకోవడం, అది కాదు. వంటలో అన్ని వంటలు నేర్చుకున్నాడు, విద్యలో అన్ని విద్యలు. అంటే ఉదాహరణకు చెప్తాను, ఒకవేళ బీటెక్ ఉందనుకున్నాం, అర్థం కావడం చెప్తాను. బీటెక్లో సిఎస్సి ఉంటుంది, సిఎస్సి కంప్లీట్ చేశాడు. సిఎస్సి తర్వాత ఈసీఈ ఉంది, దాన్ని కంప్లీట్ చేశాడు. ఈసీఈ తర్వాత మెకానికల్ ఉంది, మెకానికల్ కంప్లీట్ చేశాడు. మనం ఒకటే విద్య, ఒకటి చదివి వదిలేసాం, అబ్బా సార్లు ఇదని. మోషే ఎలాంటి వాడు తెలుసా? 40 సంవత్సరాలు ఐగుప్తులో ఎన్ని విద్యలు ఉన్నాయి అన్నీ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ మోషే అంటాడు, నేను ఎంతటి వాడను? ఐగుప్తులో రాజప్రసాదంలో నేర్చుకున్నవాడు గొప్పనా, బానిసత్వంలో ఉండేటువంటి లక్షల మంది గొప్పనా? దేవుడు అందుకు మోషేను వాడుకున్నాడండి. దీనుడుగా కనపడ్డాడు, పడిపోయాడు. 40 సంవత్సరాలుగా ఒక్క గొర్రెలు కాచుకుంటూ పడిపోయిన వ్యక్తికి, దీనత్వం కలిగిన వ్యక్తికి తన హస్తాన్ని ఇచ్చాడు, లేవనెత్తాడు, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా మార్చేశాడు. నీ చేతుల్లో బైబిల్ ఉంది. ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఎవరు రాశారు? మోషేనే రాశాడు. దేవుని బిడ్డలారా, సకల విద్యలు నేర్చుకున్న మోషేతో అసలు సృష్టి ఏ రకంగా జరిగింది, మానవుని దేవుడు ఎలా కలగజేశాడు అనేటువంటిది మోషే ద్వారానే రాయించాడు. నీ జీవితంలో దీనత్వం ఉంటే లేవనెత్తుతాడు దేవుడు. ఎలా లేవనెత్తుతాడు తెలుసా? నాకు అన్నీ తెలుసు అని హైట్ పెరిగిందనుకో, దేవుడు పక్కన పెడతాడు, వద్దనే వద్దు నువ్వని దేవుడే పక్కన పడేస్తాడు. దేవుని బిడ్డలారా, దీనత్వం కలిగిన వారిని దేవుడు లేవనెత్తుతాడు, తన చేయి పట్టుకొని లేవనెత్తాడు. మోషేను లేవనెత్తితే, మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేల్లో అంతవరకు చూడలేదు వాళ్ళు. ఆకాశములో అద్భుతాలు చేశాడు, భూమిపైన అద్భుతాలు చేశాడు, సముద్రం పైన అద్భుతాలు చేశాడు. ఇన్ ఎవ్రీ ఏరియా హి డిడ్ ఎ మిరకల్స్. ఎందుకు తెలుసా? మోషే దీనత్వం కలిగిన వాడు. ఈరోజు నీ జీవితంలో నీవు లేవనెత్తబడకుండా ఒక మూలకు త్రోయబడుతూ ఉంటే కారణం ఏంటి తెలుసా? ఎక్కడో నీ జీవితంలో తెలియనటువంటి సాతాను సంబంధమైన గర్వం ప్రవేశించింది. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఎవ్రీబడి విల్ నాట్ బి అడోన్. ప్రతి ఒక్కరు అలంకరించబడరు, ప్రతి ఒక్కరిని దీవించడు దేవుడు. ఆయన దీనులను మాత్రమే అలంకరిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. 40 సంవత్సరాలు ఐగుప్తు రాజప్రసాదంలో పెరిగిన తర్వాత ఆ ఐగుప్తు గర్వాన్ని బట్టి 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగాడు.
దీనుడుగా కనపడ్డాడు. అప్పుడు దేవుడు మోషే దగ్గరకు వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రియులలో 400 సంవత్సరాలుగా చాలామంది ఉన్నారండి. ఈ చాలామందిలో ఎవ్వరు కూడా దీనత్వం కలిగి లేరు. దేవుడు అందుకే వాళ్ళని ఎవరిని పక్కన పడేశాడు. ఎక్కడో గొర్రెలు మేపుకునేటువంటి మోషేను దేవుడు లేవనెత్తాడు. 40 years ఆఫ్ లెర్నింగ్ అతనికి గర్వాన్ని తెస్తే 40 years అతడు దీనుడుగా బ్రతికాడు. అందుకే మరి 40 సంవత్సరాలు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మొత్తం 120 సంవత్సరాలు మోషే బ్రతికింది. 40 సంవత్సరాలు రాజప్రసాదంలో, 40 సంవత్సరాలు దీనత్వం నేర్చుకున్నాడు. ఒకటే ఒక లెసన్, దీనుడుగా మారాడు. అందుకే అంటాడు, నేనెంతటి వాడను ప్రభువా. దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ వాంట్ టు బి లిఫ్టెడ్ అప్ బై ద లార్డ్, దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నిన్ను పైకెత్తి అలంకరించాలి అంటే 147:4 వచనం ప్రకారం ఆయన దీనులనే రక్షణతో అలంకరిస్తాడు. నో బడీ విల్ రిసీవ్ దాట్. మన జీవితంలో ఎంతగా దీనత్వం ఉండాలనో అంతగా దీనత్వం ఉండాలి. మొదటి విషయం, ఆత్మ విషయమై దీనులుగా ఉండు. నీ ఆత్మీయ జీవితంలో దీనత్వం ఉండాలి. రెండవదిగా, నేర్చుకునే విషయంలో దీనత్వం కలిగి ఉండు. మూడవదిగా నీవు దీనులుగా ఉంటేనే దేవుడు లేవనెత్తుతాడు. తన చేయి నీ దగ్గరకు వస్తుంది, ఎవ్వరు ఊహించలేని ఎత్తులకు వెళ్ళిపోతావు. నాలుగవదిగా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 5వ వచనంలో దీన మనస్సును ధరించుకోండి అన్నాడు. దీన మనస్సును వస్త్రము ధరించుకొనుడి. 6వ వచనం అంటున్నాడు, దీన మనస్కులై ఉండుడి. హెచ్చించబడినట్లు దీన మనస్కులై ఉండుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దీనత్వాన్ని గురించి చెప్పిన సందర్భంలో ఒక మాట ఉపయోగిస్తున్నాడు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొనుడి. అంటే దీన మనస్సు ఎక్కడుండాలో తెలుసా? నీ ఎదురుగా ఉంటారు. అంటే నీ ఎదురుగా ఉంటారంటే నీ పక్కన ఉండే వాళ్ళు కూడా. ఎదురు అంటే వెనకుండే వాళ్ళని కాదు, అందరి ఎదుట దీనత్వం కలిగి ఉండు అని చెబుతూ ఏమంటాడంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద. 2 విషయాలు ఇక్కడ అంటున్నాడు. దీనత్వం కలిగిన వారికి 2 లక్షణాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తి ఎదుట, అది చిన్నలా పెద్దలా ఎవరో వాళ్ళ ఎదుట దీనత్వం కలిగి ఉండాలి. రెండవదిగా, ఆ దీనత్వం కలిగిన వారు ఎక్కడ ఉంటారంటే దేవుని బలిష్టమైన చేతి క్రింద ఉంటారు. దేవుని బలిష్టమైన కాపుదల కాదు, అది బలిష్టమైన చెయ్యి అనేటువంటిది ఎప్పుడు వాడతారండి? ఎప్పుడు వాడతారు? దేవుని యొక్క హస్తపు నీడలో, అంటే దేవుని కాపుదలలోనే. బలిష్టమైన చెయ్యి అంటే చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి చెయ్యి. ఒకసారి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా గట్టిగా పట్టుకున్నాడండి. అబ్బా, ఇంకా ఆయన ముందు ఎదిరించుకోలే, పక్క పోయి ఎదిరించుకున్నా. ఎందుకంటే అంత గట్టిగా పట్టుకున్నాడు. నేను అడిగాను మళ్ళీ ఆ తర్వాత ఒక రోజు కనపడితే, ఏంటి బ్రదర్ మీ చేయి అట్లుంది అంటే, మేము కొట్టాలంటే మా చేయి ఇట్టుండాలి, ఇట్టుంటేనే. నీ చేయిలాగా మెత్తగా ఉందనుకో, ఏం దెబ్బ తగలదు, వాడు దొంగతనం చేస్తూనే పోతాడు, ఇంకా చాలా పెద్ద పనులు చేస్తాడు. మా చేయితో ఒక దెబ్బ పడిందంటే వాడికి అందరు కనపడాలి. బలాన్ని ఉపయోగించేటప్పుడు బలిష్టమైన చేతులను వాడతారు. దేవుడు అంటున్నాడు, దీన మనస్కుల ఎదుట దేవుడు మామూలు చేయి ఉంచాడు, బలిష్టమైన చెయ్యి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ బలిష్టమైన చెయ్యి నిన్ను డిసిప్లిన్ చేస్తుంది. అప్పుడప్పుడు నీ దగ్గర లేని దాన్ని నేర్పించడానికి కొంచెం కఠినంగా దేవుడు ప్రవర్తిస్తాడు. అది దీనత్వం. కొన్ని సందర్భాల్లో చెబితే వినం. నోనా నినివే పట్టణానికి పో అంటే టికెట్ కొని ఎక్కడికి పోయాడు మనోడు? యొప్పేకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? బలిష్టమైన చేయి చూపించాడు. అంటే సముద్రం అల్లకల్లోలమైంది, ఎత్తి సముద్రంలో పడేసిన తర్వాత అక్కడ ఏమన్నా వెళ్ళి ఒక ప్లాస్టిక్ టబ్బులో ఏమన్నా పడిపోయాడా? నేరుగా పోయి తిమింగలం కడుపులోకి వెళ్ళాడు. మామూలుగా ఏమనాలి, ఇక్కడ మన చెరువుల్లో కనపడేటువంటి చేపలే భయంకరమైన వాసన ఉంటాయి. సముద్రపు చేపలు ఇంకా వాసన. ఇప్పుడు ఆడిపోయాడు, నేరుగా సముద్రపులో ఉండేటువంటి తిమింగలం కడుపులోకి వెళ్ళిపోయాడు. ఇంకా మామూలు చేపనే అంత నీసు వాసన ఉంటే ఇంకా తిమింగలం ఇంకెంత వాసన ఉంటుంది చెప్పండి. ఆ లోపలికి పోయాడు. ఎందుకు పోయాడు?
మర్యాదగా బయట చెప్పాడు, యోనా నినివేకి పో, దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. యోనాకు హైట్ ఎక్కువైంది. హైట్ ఎక్కువై ఏం చేశాడు తెలుసా? దేవా ఏమనుకోవద్దు, సారీలే, ఈ ఒక్కసారి క్షమించు, నేను ఎప్పటికి వెళ్ళిపోయాడు. దేవుడు అనుకున్నాడు, నా బలిష్టమైన చేయి ఒకటి ఉంది, మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఎందుకు నీ శరీరంలో ఒక సమస్య, ఎందుకు నీ కుటుంబంలో ఒక సమస్య, ఎందుకు నువ్వు పనిచేసే స్థలంలో ఒక సమస్య, ఎందుకు మంచి వ్యక్తి కొంచెం వ్యతిరేకంగా మారిపోయాడు నీ ఇంటిలో కానీ, నీ బయట కానీ, ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ, ఎందుకు తెలుసా? బలిష్టమైన చేతి క్రిందికి నువ్వు వస్తున్నావు, మర్చిపోవద్దు. నువ్వు నేర్చుకోవాలి, క్రమశిక్షణ అనేటువంటిది నీ జీవితంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దిస్ ఈజ్ నాట్ ఎ సజెషన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటిది సజెషన్ కాదు, ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఎదుటి వాని ఎడల దీన మనసు. నీ ఎదుట ఒకవేళ ఎవరైనా గర్వంగా ప్రవర్తించారా, సరేలే పర్లేదులే, అతనికి గర్వం ఉందేమో, నేను గర్వంగా ఉండకూడదు అని నేను తగ్గించుకోవాలి. దేవుని బిడ్డలారా, సేవలోనికి వచ్చిన తర్వాత ఈ మార్గం కూడా చాలాసార్లు నడిపించాడు దేవుడు. ఒక్కసారి కాదు, వందల సార్లు. ఇఫ్ యూ గో త్రూ దిస్, ఈ పాత్ కూడా నువ్వు వెళ్ళినప్పుడే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా మేలు పొందిన వారు నీకు వ్యతిరేకంగా అర్థం కావడానికి చెప్తాను, చర్చికి వస్తారు, చర్చికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. చర్చికే వస్తారు, ప్రార్థన కానీ చర్చికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అలాంటి వారిని గురించి తెలిసి మళ్ళీ వాళ్ళు ప్రార్థనకు వస్తారు. బ్రదర్ ప్రార్థన చేయండి, సమస్య ఉంది అనిపిస్తుంది. ఎందుకు ప్రార్థన చేయాలి? లేదు, వాళ్ళు తప్పు చేస్తే నేను ఎందుకు తప్పు చేయాలి, నేను వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఒక సైడ్ అనిపిస్తుంది, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు, అవసరం ఏముంది? దేవుని బిడ్డలారా, ఎదుటి వాని ఎడల వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, బట్ దీన మనస్సు కలిగి ఉండు. ఎదుటి వాని ఎడల వాళ్ళ వస్త్రాలు గర్భపు వస్త్రాలు, వాళ్ళ వస్త్రాలు ఆ చెప్పింది వినే రకం కాదు, ఎదురు తిరిగే వస్త్రాలు. ఇంకో మాట చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది మీకు. తగ్గేదే లేదు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకుంటారు కొంతమంది. వాళ్ళ ఎదుట దీన వస్త్రాన్ని ధరించుకో. అప్పుడు దేవుని బలిష్టమైన చేతి క్రిందను ఉన్నావు, దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో వ్రాయబడింది, దీన మనస్సు కలిగిన వారిని దేవుడు రక్షణతో అలంకరింపచేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఒక గొప్ప దీవెన వెనక ఒక దేవుని యొక్క శిక్షణ ఉంటుంది, దేవుని యొక్క డిసిప్లిన్ ఉంటుంది. ఒక విత్తనం మీ దగ్గర ఉందనుకోండి, ఆ విత్తనాన్ని తినేసామంటే అయిపోతుంది, ఏం కాదు, అప్పటికి అయిపోతుంది. అదే విత్తనాన్ని నువ్వు భూమి లోపల విత్తావనుకుందాం, ఆ విత్తనము చాలా కష్టపడాలి. తన పైనుండే భూమిని చీల్చుకొని బయటికి రావాలి. అది తన పైన ఉండేటువంటి ఆ బొప్పెను చీల్చుకొని బయటికి రావాలి. పైన మళ్ళీ భూమి ఉంటుంది, దాన్ని చీల్చుకొని బయటికి రావాలి. బయటకు వస్తున్నా కానీ నేను తొక్కడానికి రెడీగా ఉంటాం, దాన్ని తప్పించుకోవాలి, దాని విషయంలో నిలబడాలి. ఇంతగా జరిగిన తర్వాతనే అది ఒక చెట్టు అవుతుంది, ఒక ఫలం అవుతుంది, దాని కింద నువ్వు కూర్చుంటావు. దేవుని యొక్క డిసిప్లిన్ కొన్ని సందర్భాల్లో అదే పెద్ద చెట్టుగా నేను చేయడానికి ఆయా సందర్భాల్లో ఆయన బలిష్టమైన చేతి కిందికి నువ్వు వస్తావు. దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు నేర్పిస్తాడు కొన్ని, అది మామూలుగా ఉండదు. అది కొన్ని సందర్భాల్లో దుఃఖముతో నేర్చుకోవాల్సి ఉంటుంది. యోనా అంటాడు, ఈ సముద్రం పొంగడానికి, ఈ ఓడ, ఈ యొక్క పడవ దెబ్బ తినపోవడానికి కారణం నేనే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎత్తి పడేసే పరిస్థితులు ఎందుకు వస్తాయి తెలుసా? కొన్ని సందర్భాల్లో నేర్చుకోవడం మామూలుగా నేర్చుకోం మనం. గాడ్ సెన్స్ us త్రూ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఏంటి? 149:4 మనకందరం కంఠపాఠం చేద్దాం. ఇది, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. రక్షణ విషయంలో 6 ఆశీర్వాదాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. బట్ ఆల్ దీస్ 6 blessings ఆర్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ ద హ్యూమిలిటీ. ఎవరికైతే దీన మనసు ఉంటుందో వారికే. ఈరోజు పరీక్షించుకుందాం, ఆత్మీయ విషయాల్లో దీనత్వం ఉందా? నేర్చుకునే విషయంలో, దేవుడు నేర్పించే విషయంలో దీనత్వం ఉందా? మూడవదిగా, దీన మనస్కుడుగా నీ జీవితంలో దేవునికి కనబడుతున్నావా? మోషే 40 సంవత్సరాలు అస్సలు కనపడలా, ఎదురు తిరిగాడు, దేవునికి
దేవుని కార్యాలకు. అందుకే దేవుడు 80వ సంవత్సరం వాడుకోవడం ప్రారంభించాడు. దీనత్వం అతనిలో చూసిన తర్వాతనే. 4వదిగా దీన మనస్సు ఉంటే కొన్ని సందర్భాలలో నీ జీవితంలో బలిష్టమైన చేతి క్రిందికి రావాలి. అప్పుడు తగిన సమయంలో నీవు హెచ్చించబడతావు. ఎవరి జీవితంలోనైనా అని అనను, మన ఒక్కొక్కరి జీవితాల్లో ఎక్కడో ఒక చోట ఏదో విషయంలో మనం హైట్లోకి వచ్చేసాం, ఏదో పెరిగిపోయాం మనం ఎక్కడో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవా ఎక్కడ నాలో తగ్గింపు లేకుండా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలో నేర్చుకోలేకపోతే నన్ను క్షమించు ప్రభువా. నా జీవితంలో ఎప్పటికీ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవడానికి నాకు సహాయం చేయి అని ప్రభు దగ్గర ప్రార్థన చేసి మన జీవితాలను సరిచేసుకుంటే అలంకరించబడతాం. లేకపోతే ఉండేది కూడా ఊడిపోతుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మనతో క్లుప్తంగా ఈ 4 తలంపులు ఇచ్చి ఉండగా లెట్ us చెక్ అవర్ లైఫ్స్. మన జీవితాలను పరీక్షించుకుంటూ, దేవా ఎక్కడ నా జీవితంలో నేను గర్విష్టిగా ఉన్నానో, నీకు లోబడకుండా ఉంటున్నానో నన్ను క్షమించు ప్రభువా. నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. నీ రక్తముతో నా జీవితం సరిచేయబడాలి. నా జీవితాన్ని దర్శించు ప్రభువా అని ప్రభు ఎదుట మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులకే దేవుని యొక్క అలంకరణ. దీనత్వం లేకపోతే విల్ బి లూజింగ్ అల్టిమేట్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలను అడుగు పరీక్షించుకుందాం. ఎక్కడ మన జీవితంలో ఎదురు తిరుగుతున్నాం, లోబడకుండా ఉంటున్నాం, గర్వం వచ్చేసింది, ఎక్కడ దేవుని ఎదురు తగ్గించుకోలేకపోతున్నామో, దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో తీర్మానాల్లో ముందుకెళ్తున్నాం మనకు తెలుసు. బట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ గాడ్స్ ఇంటర్ఫియరెన్స్. నో, గాడ్ విల్ నాట్ ఇంటర్ఫియర్ unless and until you show obedience to him. దేవా నా జీవితాన్ని దర్శించు, నా జీవితాన్ని దర్శించు. గొప్ప దేవానికి వందనాలు. శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్కరం ప్రార్థించాలి, మౌనంగా ఉండవద్దు. లైవ్లో ఉన్నటువంటి వారు కూడా నీ జీవితంలో దేవుడు దీన మనసు అడుగుతుంటున్నాడు. ఆయన దీనులకే అలంకరణ దయచేస్తాడు. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో లేదు కాబట్టి ఈరోజు మాట్లాడాడు. దీనత్వం లేదు కాబట్టి మాట్లాడాడు. దేవుని ఎదుట సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఎక్కడో మా జీవితాల్లో భయంకరమైనటువంటి అహంకారం, గర్వం మాలో ఉంది నాయన. మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా, కడగండి నాయన. మా ఊహల్లో, మా తలంపుల్లో, మా మాటల్లో ఎక్కడ కూడా ఇలాంటివి కనబడకుండా సాయించండి. దీనులుగా మేము ఉండునట్లుగా, దీన వస్త్రాన్ని ధరించుకునే వ్యక్తులుగా, ఎదుటి వ్యక్తి ఎదుట దీన వస్త్రాన్ని ధరించుకునే వ్యక్తులుగా మేము ఉండునట్లుగా సహాయం చేయమని, నీవే హెచ్చించే దేవుడవు నాయన, ఆశీర్వదించే దేవుడవు. నీ ఆశీర్వాదాలకు కారణమైన దీన మనసు ఎల్లప్పుడూ మేము కలిగి దీనులుగా నీ ఎదుట కనబడడానికి కృప చూపమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.